సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయి కృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపరచాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరిని నగర సిపి రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. వీరి దొరికితే కేసు చిక్కుముడి వేడొచ్చని భావిస్తున్నారు. కృష్ణలంక స్టేషన్లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన 10 మందిపై సిట్ గురిపెట్టింది. వీరిలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ సిట్ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. అతని నుంచి పలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి సిట్ పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావును విచారించారు. ఇప్పటికే 2 దఫాలుగా ప్రశ్నించారు. గత 3 రోజులుగా సిట్ అదుపులోనే ఉన్నట్లుగా సమాచారం. స్టేషన్ లో సెక్షన్ ఇన్ఛార్జ్ అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజును శనివారం పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాబురావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. అతను సిట్ అదుపులోనే ఉన్నాడు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానితో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన సురేష్ ను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ మేరకు శనివారం నగరంలోని 2వ ఏజీఎంఎఫ్ఎస్సీ కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు సౌత్ ఏసీపీ మానసును శనివారం పిలిచారు. ఆమెపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. సాయి కృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా లేదా? చేస్తే అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణాధికారి అయ్యుండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లుగా కూడా తెలిసింది. ఇక సాయి కృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తు పురోగతి, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్ అధికారులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు విచారణలో వెలుగు చూసిన అంశాలపై చర్చించారు.